మీరు మీ పాపని అసలు పుట్టించకుండా ఉండాల్సింది. మీ వల్ల మీ పాప ఫ్యూచర్‌లో చాలా సఫర్ అవుతది. ఎవరో ఒకళ్ళు మీ వీడియోస్ చూపించి తనకిది అని చెప్పినప్పుడు, తనకి కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పుడు, మా మమ్మీ ఇలా చేసిందా అని తన మీద కూడా ఎఫెక్ట్ అవుతది. మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు తనని కూడా బ్యాడ్‌గా చూస్తారు అని చెప్పేసి ఒక కామెంట్ ఉంది. ఆటోమేటిక్‌గా నా పాప అని కాదు, ఏ పిల్లలైనా పెద్దయిన తర్వాత అసలు వాళ్ళు ఎట్లా పుట్టారు, మమ్మీ డాడీ సెక్స్ చేసుకుంటే పుట్టారు, ఈ విషయాలన్నీ ఎట్లయినా తెలుస్తాయి. సో అది పేరెంట్స్ చేసుకున్నారనేది అది ఎట్లయినా పిల్లలకి తెలుస్తుంది. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అయితే ఏంటి, సో నేను ఏదైతే పార్న్ వీడియోస్ చేశాను, నాకు అప్పుడు నచ్చింది నేను చేసినాను. దాంట్లో నా పాపకి ఏం సంబంధం? అది నేను చేశాను, నా ఇష్టం ఉండి నేను చేశాను. నేను పిల్లలకి కనొద్దు అంటే మరి ఇదే కామెంట్ పెట్టిన వాళ్ళు సన్నీ లియోన్కి చెప్పినారా, నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, మరి మీరు 3 పిల్లల్ని తెచ్చి పెంచుకున్నారు. ఇంకా ఎందుకంటే సొంత పిల్లల పైన ఉండే ప్రేమ అది పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మరి బయట నుంచి తెచ్చి పెంచుకున్నారు కదా, మరి పెంచుకున్నప్పటికీ మరి వాళ్ళకి ఎవరైనా చెప్పారా, ఎవరైనా కేసేసారా? సన్నీ లియోన్కి ఎట్లాగా పిల్లలు ఎట్లా తీసుకుంటుంది, ఆమె ఒక పోర్న్ స్టార్, వాళ్ళ హస్బెండ్ ఒక పోర్న్ స్టార్ కదా, రేపు వాళ్ళు 3 పిల్లలకి అట్లనే చేస్తారు. ఇంకా నేను కొన్ని కూడా చూశాను, వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు బట్టలు లేకుండా, పిల్లలకి కూడా బట్టలు లేకుండా అట్లా ఒక ప్రొఫెషనల్ ఫోటోషూట్ అట్లా కూడా చేసుకున్నారు. ఓకే. సో ఏంటంటే ఇక వాళ్ళు చేస్తేనేమో రైట్, నేను చేస్తేనేమో రాంగ్ అట్లా అని చెప్పి. సో తను ఉన్న ప్లేస్ వేరు, మీరున్నది ఒక భారతదేశంలో, అందులో ఒక తెలంగాణలో. లేదు, భారతదేశంలోనే ఉంటుంది కదా. ఒక మన హైదరాబాద్ లో కొంచెం ఉంటుంది. ఏముంటది మన హైదరాబాద్ లో? నాకు తెలిసి అదేమంటారు, హస్బెండ్ కాకుండా ఇల్లీగల్ రిలేషన్ కోసం పిల్లల్ని చంపేసే వాళ్ళని చూసాను నేను. అవును. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరిగి ఒంటరిగా ఆడపిల్ల అర్ధరాత్రి కనిపిస్తే తీసుకెళ్లి 4 తీసుకెళ్లి రేప్ చేసేసి, సరే చేశారు, కనీసం రేపటి రోజు సూర్యుడు చూసేది కూడా లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసి, అలాంటివి చాలా చూసాను. అవన్నీ ఇక్కడ మీరు చెప్పిన దగ్గరే కదా జరుగుతున్నాయి. మరి అప్పుడంతా ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసి ఒకసారి జరిగిన తప్పు ఇంకోసారి జరగకుండా చెయ్యొచ్చు కదా. అవును. ఈ రోజున కూడా ఈవెన్ నేను కానీ ఎవరైనా ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళాలంటే కూడా భయంగానే ఉంది. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారు, ఏదైనా జరిగాక మనం బాధపడే కన్నా మనం ముందే కేర్ తీసుకుంటే మంచిది కదా అన్నట్టుగానే ఉంది. చిన్నపిల్లలు ఆడపిల్లల్ని ఈ రోజున స్కూల్కి పంపించాలంటే కూడా భయం వేస్తుంది. అవును. ఎందుకంటే స్కూల్లో ఉండి మనం చూసాం, ప్రిన్సిపల్ కూడా ఒక ఆడదై ఉండి అలా ఎలాగా వాళ్ళ డ్రైవర్ అలా, అది పక్కన పెట్టేద్దాం, కుటుంబంనే నమ్మలేకపోతున్నాం. నేనున్నా, నా తమ్ముడు ఉన్నాడు, నేను నమ్మలేను. నేననే కాదు, ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళు నమ్మారు అంటే కూడా రేపటి రోజున ఇతనైతే వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మగపిల్లోడి దగ్గర చిన్న పాప కానీ ఏదైనా మనము మామ కానీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ మనం నమ్మేలాగా లేవు రోజులు. అందువల్ల ఏంటంటే మన ఆడపిల్ల అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా మనమే దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సో అవన్నీ భారతదేశంలోనే జరుగుతున్నాయి. సో ఇన్ని భారతదేశంలో జరగగా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నా ఒక్కదాని వల్లే వాళ్ళకి ఏదో ఆకాశం వచ్చి మీద పడినట్టు అనిపిస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు మీరు అలాంటి వీడియోస్ చేశారు పాస్ట్ లో, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, మీకంటూ ఒక హస్బెండ్ ఒక కూతురు ఉంది, వీళ్ళతో మీరు ఎక్కడో ఒక లైక్ ఒక ప్రిన్సెస్ లాగా బతకాలి, ఎవరు ముందుకి రావద్దు. ఇలా మీరు నార్మల్ గా ఉంటే మీ మీద ఎలిగేషన్స్ పెడుతూనే ఉంటారు, నెగిటివిటీ వస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు సన్నీ లియోన్ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వదు కదండి. అంటే నేను అందరికి అందుబాటులో ఉండడం తప్పే. అదే ఇప్పుడు అవుతుంది. అంటే మీరు ఒక ప్రిన్సెస్ లాగా ఉంటే అప్పుడు మిమ్మల్ని అమ్మో స్వాతి నాయుడు ఎత్తులు అని ఐ విల్ ప్రే టు గాడ్ నాకు కూడా అంత లగ్జరీ అంత ఇది అదంతా వచ్చి అంత పెద్ద పెద్ద సినిమాల్లోకి తీసుకుని అప్పుడు అలా. బట్ అంత వచ్చినా కూడా అండి ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్, చిన్న పెద్ద. అంటే సపోజ్ మీకు అంటే మీకు ఇంత అంటే ఎఫెక్ట్ చేస్తుంది, అదే నేను చెప్పాలనుకుంటున్నా. మీరు అంత సాఫ్ట్ గా ఉండి అందరినీ, అంటే నాకు పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి మనం చాలా ఇంటర్వ్యూస్ చేసాము, బైట్స్ చేసాం. ఎప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి మనం తెలుసు. అవును అవును, అప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు తెలుసు మీ బిహేవియర్ ఏంటో. కానీ కామెంట్స్ చూసినప్పుడు నాకే బాధ అనిపిస్తుంది.